ప్రధానంగా హైదరాబాద్లో ఈ వీర హనుమాన్ విజయయాత్ర 2004లో గౌలిగూడ రామ్ మందిర్ వద్ద అతి కొద్ది మందితో ప్రారంభమైంది. నేడు ఈ యాత్ర లక్షలాది మంది భక్తులు పాల్గొనే అతిపెద్ద ఆధ్యాత్మిక యాత్రగా రూపుదాల్చింది. ఇక ప్రధాన యాత్ర గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ఒకటి, కర్మన్ఘట్ హనుమాన్ మందిర్ నుండి మరొక ర్యాలీ, రెండు కూడా సికింద్రాబాద్లో తాడ్బండ్ హనుమాన్ మందిర్ వద్ద యాత్ర ముగుస్తుంది. ఇక ప్రధాన యాత్ర గౌలిగూడ గడమన్లోని రామ మందిరం నుంచి ప్రారంభమై కాచిగూడ చౌరస్తా, నారాయణగూడ, వైఎంసీఏ, ఆర్టీసీ క్రాస్ రోడ్, బైబిల్ హౌస్ మీదుగా సాగి రాణిగంజ్ పరేడ్ గ్రౌండ్ మీదుగా సికింద్రాబాద్ తాడ్బండ్ వీరాంజనేయ స్వామి దేవాలయం వద్ద వీర హనుమాన్ విజయయాత్ర ముగుస్తుంది. శ్రీరామనవమి రోజు జరిగిన శోభయాత్రలో అందరూ సహకరించి అత్యంత వైభవంగా యాత్ర కొనసాగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి చేశారని సిపి సజ్జనార్ అన్నారు. ఏప్రిల్ 2న జరగబోయే హనుమాన్ యాత్రను కూడా అంతే క్రమశిక్షణతో ప్రశాంతంగా జరుపుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇక మల్కాజ్గిరి డీసీపీతో కలిసి సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నామని, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మన శ్రీరామనవమి సెలబ్రేషన్స్ని బాగా పీస్ఫుల్గా ప్రజల సహకారంతో మనము నిర్వహించడం జరిగింది. దానికి సహకరించిన ప్రజలందరూ కూడా, అన్ని స్టేక్ హోల్డర్స్కి, ఆర్గనైజేషన్ కమిటీకి, అందరు కూడా ఆఫీషియల్స్ అందరూ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈసారి కూడా ఈ ఒక్క సెలబ్రేషన్స్ కూడా బాగా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 168 ప్రొసెషన్స్ ఉంటున్నాం. చాలా చోట్ల కూడా ఇండివిజువల్ సెలబ్రేషన్స్ ఉంటున్నాం. చాలా టెంపుల్స్ కూడా సెలబ్రేషన్స్ ఉంటున్నాం. మన అందరు జోనల్ ఆఫీసర్స్కి, మన టీమ్స్ అందరూ కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. అట్లానే ఈ ప్రొసెషన్స్కి కూడా మనం జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, మన టీఎస్ఆర్టీసీ ఆఫీషియల్స్ కూడా లాస్ట్ టైం ఎట్లా సహకరించారు, ఈసారి కూడా అట్లానే సహకరించన్నారు. మొన్న కూడా బాగా సహకరించారు. సో ఆ వ్యవస్థ కూడా మనం చేయడం జరుగుతుంది. మా వైపు నుంచి ఆల్మోస్ట్ 3000 సిబ్బందిని ప్రత్యేకంగా ఈ యొక్క ప్రొసెషన్స్ కోసము పెట్టడం జరిగింది. దాన్ని మనము అట్లానే కొన్ని స్పెషల్ టీమ్స్, కొన్ని మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నా అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. ప్రతి ఒక్క పండుగ హైదరాబాద్లో చాలా జయప్రదంగా చేయడం జరుగుతుంది. అది మన ఆర్గనైజర్స్ కావచ్చు, మన స్టేక్ హోల్డర్స్ కావచ్చు, అందరూ ఒక ప్రజల ఒక సహకారం వల్లనే అయింది చెప్పడానికి నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈసారి కూడా వీర హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ కూడా అందరి సహకారంతో చాలా జయప్రదంగా చేయడం కూడా యంత్రాంగము, ప్రభుత్వము, మనం అందరూ కూడా సిద్ధంగా ఉన్నాను. ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. మెయిన్ ప్రొసెషన్ కర్మన్ ఘాట్ నుంచి మన బోయిన్పల్లి దాకా ఉంటుంది. సో దానికి ఆల్మోస్ట్ 12.5 కిలోమీటర్స్ ఉంటుంది. మన హైదరాబాద్ సిటీలో 10.3 కిలోమీటర్స్ ఉంటుంది. బాకీది మన మల్కాజ్గిరి కమిషనరేట్లో ఉంటుంది. అక్కడ ఉన్న డీసీపీ కూడా ఈరోజు ఇక్కడ మన మీటింగ్ అటెండ్ అయినారు. సో అట్లానే మనము ఈ ఒక్క కిలోమీటర్స్ కూడా మొత్తము మన బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. సో ఈసారి కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. 12 కిలోమీటర్ల పాటు జరిగే ఈ శోభయాత్రలో లక్షలాది మంది రామభక్తులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకా సమస్యాత్మక ప్రాంతాలలో ఎక్కువగా గస్తీ నిర్వహించనున్నారు. ఇంకా విజయయాత్ర జరిగే రూట్లో ప్రార్థనా మందిరాల వద్ద ముందుగానే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక భద్రతలను ఏర్పాటు చేశారు. యాత్రకి వచ్చే మహిళా భక్తుల రక్షణ కోసం షీ టీమ్స్ కూడా రంగంలోకి దించారు. సమీక్ష సమావేశం నిర్వహించి నిర్వాహకులకు సూచన చేసిన తర్వాత నిర్వాహకుల అధికారులతో కలిసి సిపి సజ్జనార్ గౌలిగూడ హనుమాన్ మందిర్ను దర్శించుకుని విజయయాత్ర జరిగే రూట్ మ్యాప్ని పరిశీలించారు. విజయయాత్ర జరిగే దారి గుండా వెళ్లి తాడుబండ్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి విజయయాత్రను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.